అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు మనకు ఈ దినం ఇస్తున్నటువంటి వాగ్దానము యెషయా 25:8. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. ఆమెన్. దేవుడు మనకి ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మీ కన్నీళ్లను నాట్యంగా మారుస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఇక ఎన్నడూ కూడా మీరు కన్నీరు విడవరు, కానీ ఎల్లప్పుడూ మీ నోటి నిండా నీవు నవ్వు కలుగజేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రతి ఒక్కరము కూడా మనకున్నటువంటి బాధ, వేదన, కష్టము, కన్నీటిని అంతటిని కూడా ప్రభు పాదముల యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మనము కుమ్మరించినప్పుడు దేవాతి దేవుడు మనపై కనికరమును చూపించి మనకున్న ప్రతి సమస్య నుంచి విడుదలనిచ్చి మనకున్నటువంటి ప్రతి స్థితిగతిని కూడా మార్చివేసి ఇప్పుడు దుఃఖముతో ఉన్నటువంటి మనము సంతోష గానముతో మరి నాట్యం ఆడే విధముగా దేవుడు మనల్ని ఆనందింపజేయబోతూ ఉన్నానని ఈరోజు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇక మీరెన్నడూ కూడా కన్నీరు విడవడని, మీ ముఖం మీద ఉన్నటువంటి బాష్ప బిందువులను నేను తుడిచివేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమెన్. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. అవును నాయన, ఘనమైన దేవుడవు నాయన, ఆశ్చర్యకరుడవు ప్రభా. ఈ దినం మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి నీ నామమును గణపరచుటకు, స్తుతించుటకు మాకు ఇచ్చిన ఇట్టి భాగ్యమును బట్టి వందనాలయ్యా. ఈ దినమును వాగ్దానం ఇచ్చి ఉన్నావు యెషయా 25:8 నాయన. అయ్యా, నువ్వు మా ముఖం మీద ఉన్నటువంటి బాష్ప బిందువులను తుడిచివేస్తాను, నీకెన్నడూ మేము నాయన అయ్యా దుఃఖించని అవసరం లేదని, నిత్యము మా నోటి నుండి నవ్వు కలుగజేస్తానని మాట్లాడి ఉన్నావు ప్రభా. ఇదిగో నాయన, మా కళ్ళలో ఉన్నటువంటి ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేసి నాయన మా కన్నీటిని నాట్యంగా మారుస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నావు ప్రభా. దుఃఖపడు, మీరు ధన్యులు అంటున్నావు నాయన. మిమ్మల్ని ఓదారుస్తానని వాక్యము సెలవిస్తుంది ప్రభా. కన్నీటితో విత్తినప్పుడు సంతోషగానంతో కోసుకుంటామని వాక్యము సెలవిస్తూ ఉండగానైనా అయ్యా దయచేసి ఈరోజు మా కన్నీటిని నాట్యంగా మార్చి ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని నాయన, అందరికీ నీ కృపను తోడుగా ఉంచమని, సమస్తము సకలము నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని అందరూ కూడా విని లైక్ చేసి షేర్ చేయండి. ప్రభు మీకు తోడైండునుగాక.